బహ్రెయిన్పై ఇరాన్ విరుచుకుపడింది. ఆయిల్ రిఫైనరీపై భీకర దాడులు చేసింది. 75 మిసైల్స్, 123 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. దీంతో బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. రిఫైనరీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, నష్ట తీవ్రతను అధికారులు అంచనా వేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. ఎన్ని విషయాలు ఇక్కడ ఆయన Ready? Ooh, this is 3, 2, 1. Ya Allah! Look at him go! ఎన్ని విషయాలు ఇక్కడ ఆయన ఓ హోటల్తో పాటు 2 రెసిడెన్షియల్ భవనాలను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. సౌదీ అరేబియా పైన ఇరాన్ దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంలో డ్రోన్లతో అటాక్ చేస్తోంది. బహ్రెయిన్ తూర్పు తీరంలోని సిత్రా ద్వీపంలో ఉన్న బాప్కో ఎనర్జీస్ రిఫైనరీపై ఈ దాడి జరిగింది. ఇది బహ్రెయిన్లోని అతిపెద్ద, అలాగే ఏకైక చమురు శుద్ధి కర్మాగారం. ఇరాన్ నుంచి ప్రయోగించిన 3 బాలిస్టిక్ క్షిపణులలో ఒకటి రిఫైనరీలోని ఒక యూనిట్ను నేరుగా తాకింది. దీనివల్ల పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన నలుపు రంగు పొగలు వ్యాపించాయి. అయితే అదృష్టవశాత్తు ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని బహ్రెయిన్ నేషనల్ కమ్యూనికేషన్ సెంటర్ ధృవీకరించింది. Countdown's close. Ready? Ooh, this is 3, 2, 1. Ya Allah! జుఫైర్లో ఉన్న అమెరికా 5వ నౌకాదళ హెడ్ ఆఫీస్ లక్ష్యంగా జరిగిన దాడుల వల్ల సమీపంలోని కొన్ని పౌర భవనాలు దెబ్బతిన్నాయి. క్షిపణి శకలాలు పడటం వల్ల మనామాలోని కొన్ని హోటళ్ల కిటికీలు ధ్వంసమయ్యాయి. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కొన్ని డ్రోన్లను అడ్డుకున్నప్పుడు వాటి శకలాలు ఖాళీ ప్రదేశాల్లో పడ్డాయి. దీనివల్ల విమాన రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. హిద్ ప్రాంతంలోని ఇండస్ట్రియల్ ఏరియా, విద్యుత్ ప్లాంట్ల సమీపంలో పేలుళ్లు సంభవించాయి. అయితే ప్రధాన మౌలిక సదుపాయాలకు పెద్దగా నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. Countdown's close. Ready? Ooh, this is 3, 2, 1. ఇరాన్ దాడితో బహ్రెయిన్ ప్రభుత్వం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. మొదట పోరాడినట్లు కనిపించినా తర్వాత ఇరాన్ ధాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై 75 మిసైళ్లు, 123 డ్రోన్లతో అటాక్ చేసింది ఇరాన్. దీంతో పెట్రోల్ కంపెనీ రిఫైనరీ మంటల్లో చిక్కుకుపోయింది. మరోవైపు అమెరికా దాడులను కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై B-2 బాంబర్లతో అమెరికా దాడులకు దిగింది. బాలిస్టిక్ మిసైల్ లాంచర్ల లక్ష్యంగా దాడులు చేస్తోంది యుఎస్. ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి చేయడంతో ఇరాన్ భారీ నౌక మంటల్లో చిక్కుకుంది. మరోవైపు బహ్రెయిన్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పౌరుల కోసం బహ్రెయిన్ ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ జారీ చేసింది. కర్ఫ్యూతో పాటు ప్రయాణాలపై నియంత్రణలు విధించింది. రాత్రి సమయంలో అనవసరంగా బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాల సమీపంలో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇక గగనతలంలో క్షిపణులు లేదా డ్రోన్లను గుర్తించినప్పుడు ఎమర్జెన్సీ సైరన్లు మోగుతాయి. ఆ సమయంలో వెంటనే భవనాల లోపలికి లేదా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ అల్లకల్లోలంగా మారింది. ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతున్నాయో తెలియని పరిస్థితి. మిసైళ్ల ధాటికి పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలుతుంటే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇరాన్ను అణిచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలను లెక్క చేయకుండా ఇరాన్ తిరగబడుతోంది.